హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ సాయి కుమార్. మన టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి ఆయన నుంచి ఒక్క మూవీ ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద క్రైమే అవుతుందేమో. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో ఆయన పాత్ర అలాంటిది. మరి అలాంటి టైంలో ఒప్పుకున్న 3 సినిమాల పరిస్థితి ఏంటి? పైగా అందులో 2 సినిమాలు 2 భాగాలుగా ప్లాన్ చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? రెండో భాగం ఉంటుందా? లేదా? అసలు మొదటి భాగం ఎప్పుడు రానుంది? కొన్ని నెలలుగా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పైగా ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా. దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న బిజీకి ఒప్పుకున్న సినిమా డేట్స్ ఇవ్వడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. అయినా కూడా ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఈ మధ్య చెప్పారు కూడా పవన్ కళ్యాణ్. బ్రో విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్ చేసిన కొన్ని రోజులే. కానీ వాటిలో మిగిలిన పోర్షన్ కూడా కొంతే. వీలు చూసుకొని వారానికి 2-3 రోజులు డేట్స్ ఇస్తానని చెప్పారు పవన్. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ 2 సినిమాలకు రెండో భాగం ఉంది. వాటి పరిస్థితి ఏంటి? అదే అర్థం కాని పరిస్థితి అయిపోయింది అందరికీ. పవన్ ఎప్పుడొచ్చినా షూటింగ్ చేయాలంటూ ఇటు వీరమల్లు టీం, అటు సుజిత్ వేచి చూస్తున్నారు. మరో 20 రోజులు షూట్ చేస్తే హరిహర వీరమల్లు పార్ట్ 1 అయిపోతుంది. అలాగే ఓజీ కూడా 2-3 వారాలు షూట్ చేస్తే చాలు. అలాగే వీటిని పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్ కూడా. కానీ సీక్వెల్ డేట్స్ మాత్రం కష్టమనే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు టైం అనేది బంగారం కంటే విలువైనది. హరిహర వీరమల్లు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఓజీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఒక్క పాటతోనే సుజిత్ పూర్తి చేస్తారు అనేది కూడా చూడాలి. మరోవైపు ఓజీకి ప్రీక్వెల్ అకిరానందన్తో చేస్తే ఎలా ఉంటుందంటూ చర్చలు కూడా నడుస్తున్నాయి. అది కాక ఈ మధ్య అకిరానందన్ కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూనే ఉన్నారు. మొత్తానికి పవన్ డేట్స్ అయితే హాట్ కేకులా అయిపోయాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మన పవర్ స్టార్ ఏం చేస్తారో అనేది వేచి చూడాలి. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి #యూ.